కళ్యాణ లక్ష్మి వస్తుందా? కళ్యాణలక్ష్మి అప్పుడు కేసీఆర్నే వచ్చాడు, ఇప్పుడు బంద్ దాంతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. లేదు, బంగారం లేదు. బడి పురాణాలకు నెలగా ఏడాదికి 5 లక్షలు ఇస్తాను, అది వేరే అన్ని వేరే ఏ లేదు. ఇక ఇప్పుడు 6 గ్యారెంటీలు వస్తున్నాయా మీ ఇంట్లో? ఆరోగ్య చదువు గ్యాస్ పై ఇస్తున్నాడు, గ్యాస్ పైలు పైసలే పడతలేవా మాకు ఇంకా? ఎందుకు నేను ఎప్పుడో వేసిన బ్యాంకులో అని అంటానుగా. మరి మాకు రావద్దు సరే, మేము మొదలు రాలేదంటారు వాళ్ళు, పర్లేదంటారు వాళ్ళు. బస్ ఫ్రీ ఎట్లుంది? బస్ ఫ్రీ ఆడలకు వాళ్ళు పోతారు, ఫ్రీగా పోతారు. మీరు పోతారు, ఎట్లుంది లోపల? మంచిగానే ఉండదు, పోతాను. వాళ్ళు ఇస్తారా ఇక పైసలు ఇస్తారు, ఆడవాళ్ళు ముందే ఆడవాళ్ళు ఇస్తారు వాళ్ళు. మమ్మల్ని అయితే సీట్ కూడా పోయిస్తారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు వచ్చాక ఏమైనా చేసిండానే? ఏం చేసిందంటే ఏం లేదు, నేను అప్పులలో అంటాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ అప్పుడు చేసిండని, అప్పుల్లో చేసాడు, నడిపించాడు. అప్పులు లేవో తెలియదు మనకు, అనేది పనులు నడిపించాడు.